ఓకేనా? పేషెంట్ కూడా అంట. వీళ్ళందరూ కూడా ఒకే స్టేజ్ మీద మీ ముందర నిలబడ్డారు. క్లాప్స్ కొట్టొచ్చా లేదా? నేను చెప్పాల్సింది ఏం లేదు మేడం. నా పేరు, నా స్టడీ అందరు తెలుసా లేదా? కొత్త వాళ్ళ గురించి చెప్తున్నా. నా పేరు బీబీ. నేను చదువుకుంది 2వ తరగతి. ఇవాళ రేపు ఎవరెక్కడ పని చేసినా దేనికి? డబ్బుకే. అవునా కదా? ఏ పని చేసినా డబ్బుకే. డబ్బుగా నేను పడేట ఆరోగ్యంగానే మనం పట్టించుకుంటామా? పేదవాళ్ళం కాబట్టి ఆరోగ్యం చూసుకుంటే డబ్బు రాదు. నేను ఇందులోకి రాకముందుకు నేను చదువుకుంది 2వ తరగతి అని ఏం చేయాలి, నా పిల్లలు కూడా చదివించుకోవాలని స్టార్టింగ్ ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు 3,000 ఇచ్చారు. 8,000 రావడానికి 15 సంవత్సరాలు పట్టింది. స్కూల్లో ఆయమ్మ, టీచర్ని కాదు. నర్సరీ పిల్లల దగ్గర మూతులు ముడ్డు కడుకుంటూ 15 సంవత్సరాలు చేసిన. ఏ దేవుడైనా శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు. అవునా కాదా? ఒక అవకాశం మాత్రమే మనిషి రూపంలో వస్తుంది. నేను ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం, ఎన్నడూ కూడా ఏ రోజు స్టేజ్ మీద ఏడవని మన తారా ఫంక్షన్ హాల్లో 2000 కంపెనీ యానివర్సరీ రోజు నాకు అనుకోకుండా స్టేజ్ మీదనో ఆ ఏడు పాగలే. ఎందుకంటే నా స్థాయి ఏంటి, నేనేంటి ఇక్కడ వస్తుందా రాదా? ఒక పూట భోజనం పెడితే మనం చనిపోయినాక మర్చిపోము ఎవరిని. మరి అలాంటి అవకాశం ఇచ్చిన వాళ్ళని మర్చిపోతామా? నేను ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం, మనం ఎంతో మందికి పేదవాళ్ళే ఉండొద్దని దేవుడు గౌతమ్ బాలి సార్కి, మన మహాగురువు గారు ఎంఎస్ సార్కి, మా గ్రేట్ అప్రెంట్ పాండు సార్కి 3 తరాలు రుణపడి ఉంటాను. నేను 3 తరాలు. పాండు సార్ మా రూట్ కండక్టర్ ఎన్నోసార్లు చెప్పిండు, నేను ఇలాంటి ఈవెంట్ సార్ అని చెప్పిన. ఒకరోజు నాకు బస్ ఆపకుండా పోతే ఆయనతో నాకు గొడవ ఎందుకని ఒకరోజు బలవంత ఒక మీటింగ్కి వచ్చిన. మీటింగ్లో ఒక లీడర్, ఇలాంటి లీడర్లు అందరూ మాట్లాడుతుండే కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ వాడుకున్నాక 1 మంత్లో రిజల్ట్ వచ్చింది. మంచి విషయం వేరే వాళ్ళు చెప్పొచ్చా లేదా? చెప్పాలి. మంచి విషయం ఒక 4 చెప్పిన. ఆ 4 తెచ్చిపెట్టమని